హలో స్టూడెంట్స్, మన యూట్యూబ్ స్టూడెంట్స్ కొంతమంది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయమని అడుగుతున్నారు. మీకోసమని ఈరోజు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి క్లాసులు చేయబోతున్నాను. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటిగ్రేషన్ నుండి లెందీ ఆన్సర్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ చేయటం కొంచెం హారబుల్గానే ఉంటుంది. మీకోసం వీలైనంత వరకు కొన్ని మోడల్స్ని కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదిగో మనకి ఇంటిగ్రల్ ఫార్ములా ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x dx అని. ఇదే క్వశ్చన్ మీకు బోర్డ్ ఎగ్జామ్లో అయితే మినిమం పేజీ క్వశ్చన్ వస్తుంది. అలాంటి క్వశ్చన్ని మీకు ఒక 2-3 లైన్స్లో కంప్లీట్ అయ్యేది ఆన్సర్ చెబుతాను. దానికోసం దీనికి ఉపయోగిస్తున్న షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x కదా. న్యూమరేటర్లో cos x కోఎఫిషియంట్ని స్మాల్ ఏగా తీసుకోండి, sin x కోఎఫిషియంట్ b, డినామినేటర్లో cos x కోఎఫిషియంట్ c, డినామినేటర్లో sin x కోఎఫిషియంట్ d. ABCD నెంబర్లు కనుక మీకు తెలిస్తే ఫార్ములా AC ప్లస్ BD బై C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ఇంటూ x ప్లస్ AD మైనస్ BC బై C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్. ఇది ఇచ్చిన గివెన్ ఇంటిగ్రల్లో డినామినేటర్ ఏది ఉంటే అది రాయాలి లాగరిథమ్ పక్కన. చూడండి, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 9 cos x మైనస్ sin x బై 5 cos x ప్లస్ 4 sin x అడుగుతాడు. న్యూమరేటర్లో cos x కి ముందుండే నెంబర్స్ అది స్మాల్ ఏ, sin x కోఎఫిషియంట్ b, డినామినేటర్లో cos x కోఎఫిషియంట్ c, sin x కోఎఫిషియంట్ d. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 9, b వాల్యూ -1, c వాల్యూ 5, d వాల్యూ 4. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే చాలు. చూడండి, డైరెక్ట్గా రాద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏంటిది? ఏసీ, ఏ ఇంటూ సి అంటే ఇక్కడ ఏ వాల్యూ 9, సి వాల్యూ 5, 9 ఇంటూ 5 అంటే 45 ప్లస్ బిడి, బి అంటే -1, డి అంటే 4, -1 ఇంటూ 4 అంటే -4 డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఎంత? 25 ప్లస్ డి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ, ఏ వాల్యూ ఇంటూ డి వాల్యూ 9 ఇంటూ 4 అంటే 36 మైనస్ బీసీ -1 ఇంటూ 5 అంటే -5. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 బై సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 16 లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్ రాయమన్నా. ఏముంది డినామినేటర్లో? 5 cos x ప్లస్ 4 sin x. లాగరిథమ్ పక్కన ఇక్కడ 5 cos x ప్లస్ 4 sin x. చూడు, ఇక్కడ 45 మైనస్ 4 అంటే 41, 41 బై 25 ప్లస్ 16 అంటే 41. 41 బై 41 క్యాన్సిల్ అయిపోతే x మిగిలిపోతుంది. 36 ప్లస్ 5 అంటే 41 డివైడెడ్ బై 25 ప్లస్ 16 41. 41 బై 41 క్యాన్సిల్ అయిపోయి 1 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 5 cos x ప్లస్ 4 sin x ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక పేజీ పట్టాల్సిన క్వశ్చన్ సింపుల్గా 2 లైన్స్లో వచ్చేసింది. సేమ్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ tan x dx ఉంది. అదేంటి సార్, మాకు a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఉండాలి కదా. న్యూమరేటర్లో cos sin, డినామినేటర్లో cos sin ఉండాలి. మరి ఇక్కడ ఏంటి సార్, అసలు ఓన్లీ tan ఉంది ఎలా అనుకుంటారేమో. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ tan x ని sin x బై cos x అని రాయొచ్చు కదా. tan x ని sin x బై cos x. ఇంటిగ్రల్ ఎల్సిఎం చేసుకున్నాం అనుకో, ఈక్వేషన్ మొత్తం ఎలా కన్వర్ట్ అవుతుందంటే cos x బై cos x ప్లస్ sin x dx. చూసారా, cos sin లో మారిపోయింది. న్యూమరేటర్లో cos x కోఎఫిషియంట్ ఏం తీసుకోమన్నా? ఏ.
సార్ పక్కన ఏమీ లేదు కదా సైన్ అంటే 0 తీసుకోండి బిని. డినామినేటర్ కాస్ ఎక్స్ ముందు నెంబర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 అని సిగా తీసుకోండి. సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 అని డి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, సి వాల్యూ 1, డి వాల్యూ 1. సో ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏసీ ప్లస్ బిడి. ఏసీ అంటే 1 ఇంటూ 1, 1 ప్లస్ బిడి 0 ఇంటూ 1 అంటే 0 బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏడి అంటే 1 ఇంటూ 1, 1 మైనస్ బీసీ 0 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అనమాట ఇక్కడ డినామినేటర్. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డి ప్లస్ సి. ఇవి క్వశ్చన్ చూసారు స్టూడెంట్స్. మన మామూలు బోర్డ్ ఎగ్జామ్లో పేజీలో రావాల్సిన క్వశ్చన్ సింపుల్గా 2 లైన్స్ ఆన్సర్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఒకసారి చూడండి.